నమస్తే. మొన్న మార్చ్ 23న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారిన విషయం మనందరికీ తెలిసింది. ఏదైతే దళిత హిందువులు క్రిస్టియానిటీగా మారితే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి చాలా సంఘాలు కూడా దీనిపైన స్పందించినాయి. అట్టెట్లా వర్తించదు అని చెప్పేసి కొన్ని సంఘాలు మాట్లాడితే ఖచ్చితంగా ఇది కరెక్ట్ తీర్పు అని చెప్పేసి ఇంకొన్ని వర్గాలు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లున్నామన్న? మంచిగానే ఉన్నాం. సో కరెక్ట్ అడుగుతున్నా. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నాం మేడం. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అది మనం ఇప్పటి నుంచి అనుకున్నది కాదు. 1950లోనే అంబేద్కర్ గారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే దళిత వర్గాలకు అన్యాయం జరగాలని అంబేద్కర్ ఎక్కడ అనుకోలేదు కాబట్టే ఇప్పుడు అంబేద్కర్ అన్ని వర్గాలకు గొప్ప నాయకుడు అయ్యిండు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మనం ఎంత సమర్థిస్తామో అంబేద్కర్ గారి ఆశయాల్ని కూడా మనం సమర్థించాలి. కాబట్టి ఆయన ఏదైతే సిద్ధాంతం తీసుకున్నారు, ఎందుకంటే ఇతర దేశస్తులు ఇతర మతస్థులు పక్క దేశం మతం ఏదైతే ఉందో అది ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఎప్పటికున్నా కూడా అది ముప్పే అవుతుంది అన్న ఆలోచనతోనే ఆయన మిగతా ఏ దానిలోకి పోయినా కూడా, అంటే క్రిస్టియానిటీలోకి పోతే మాత్రం ఎస్సీ హోదా అన్నది కోల్పోతారని ఆయన ఆ రోజు క్లియర్గా వ్యక్తపరిచాడు. అంటే మన దాంట్లోనే ఉందంట కదా అన్న, మన రాజ్యాంగంలోనే ఉందంట. మరి నేను ఎప్పుడు చదవలే. మందకృష్ణ మధ్య కూడా చెప్పిండు, ఎవరైనా ఏ మతంలో కన్నా మారొచ్చు, అది వాళ్ళ స్వేచ్ఛ అని చెప్పేసి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కదా, అది వాళ్ళ స్వేచ్ఛ అని చెప్పేసి అంటున్నారు. స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మతం మారొద్దు అని అంటలేరు. అంబేద్కర్ కూడా మతం మారమని అంటలేడు. వన్స్ మీరు మతం మారితే మాత్రం ఆ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ హోదా అన్నది కోల్పోతారని చెప్పిండ్రు. అదే చెప్తున్నాం. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెరిఫై చేసినప్పుడు అవన్నీ డీటెయిల్స్ అన్నవి వస్తాయి. రాజ్యాంగంలో ఏమున్నాయో అవన్నీ లెక్కలు చూసుకొనే మనకు తీర్పు ఇస్తారు. ఎందుకంటే ఏదో పొలిటికల్ పార్టీయో లేదంటే వన్ సైడే చెప్తుందని కాదు కదా సిస్టర్. వన్స్ ఇదంతా కూడా ప్రజలకు అనుకూలమైన తీర్పు ఇచ్చేదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. కాబట్టి వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఇంతకుముందు మనకు రాజ్యాంగంలో ఉన్న వాటిని బేస్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాం. అండ్ ప్రస్తుతము మీరు ఇంకా పర్టికులర్గా అంటే ఎస్సీ ఎస్టీ కింద ఇప్పుడు చాలామంది క్రిస్టియానిటీలోకి పోయిన వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కింద కేసులు పెడుతున్నారు. ఆ కేసులు వాస్తవానికి వర్తించవు. అంటే డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు వాటిని ఎంక్వైరీ చేయాలంటే అది నిజంగా వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారా, లేదంటే ఎస్సీ హోదా రిజర్వేషన్ వాళ్ళకు వర్తిస్తుందా లేదా, నిజమైన దళితులా కాదా అన్నది అవన్నీ ఎంక్వైరీ చేసి ఆ కేసెస్ తీసుకోవడం చేస్తే గాన నిజంగా ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. డిపార్ట్మెంట్ కావచ్చు. క్రిస్టియన్స్ అంటే ఎక్కువ గుర్తుకొచ్చేది ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ క్రిస్టియానిటీలో ఉంటారని చెప్పేసి నా వరకు అయితే వచ్చింది. మరి మీ వరకు వచ్చిందా లేదా అది తెలియదు. కానీ చాలా ఎస్సీ అనగానే క్రిస్టియానిటీ అనగానే ఎస్సీ మీరు అంటారంట. ఓకే. మరి అది మీరు ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఓసీ ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గం. కానీ క్రిస్టియానిటీలో ఉన్నాడు అని చెప్పి అందరికీ తెలుసు. అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఉందని తెలుసు. మిగతా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీ క్యాస్ట్ పరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ అందులో కలుస్తారు. కాబట్టి మీరు అంటే క్రిస్టియానిటీలోకి పోతే చాలామంది ఎస్సీయా మీరు అని అడగడం జరుగుతుంది. అలా వాళ్ళని అంటే క్వశ్చనింగ్ అలా చేస్తారు. అంటే ఎట్లా చూస్తున్నారు మరి? మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? మీరు సమర్థిస్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి చాలా మంది చాలా వర్గాలు కూడా దీనిపైన ఫైట్ చేస్తున్నాయి. మరి మీరు ఇచ్చేదానికి ఎట్లా ఉండబోతుంది మరి? సిస్టర్, ఇది ఇప్పుడు ఎట్లా అంటే ఎస్సీ రిజర్వేషన్ ప్రాపర్గా వర్తించిన అంటే క్రిస్టియన్స్ ఆల్రెడీ ఇప్పుడు 1950లోనే అంబేద్కర్ చెప్పిండు. ఏమని చెప్పిండు? మీరు క్రిస్టియానిటీలోకి పోతేనంటే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతారని చెప్పిండ్రు. ఇప్పుడున్న చాలామంది దాదాపు 50% మంది క్రిస్టియన్స్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. అంటే వితౌట్ ఎంక్వైరీ. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ పొందేటప్పుడు ఆయన ఎస్సీ కేటగిరీయా లేదంటే క్రిస్టియానిటీలోకి చేరిండా, ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారా అన్నది నా డౌటు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ కూడా చర్చికి వెళ్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఏ పరంగా వచ్చింది? ఎస్సీ కేటగిరీ ఎస్సీ రిజర్వేషన్ పరంగా వచ్చింది. ప్రస్తుతం ఉన్న చాలామంది క్రిస్టియన్స్కు ఎస్సీ రిజర్వేషన్ పరంగా ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా నిలిపివేయాలి. ఈవెన్ నేను మన బీజేపీ వాళ్ళకి కానీ హిందూ సోదరులకు కానీ చాలామంది గోవుల అక్రమ రవాణా అవుతుంటేనంటే ఆ టోల్గేట్ దగ్గర వెయిట్ చేస్తారు.
నిజంగా హిందువులు వెయిట్ చేయాల్సింది ఆ టోల్ గేట్ దగ్గర కాదు, చర్చిల దగ్గర వెయిట్ చేయాలి. ఎందుకంటున్నా అంటే చర్చిలకు ఎవరైతే వస్తున్నారో మండల్ కావచ్చు, అంటే గ్రామం కావచ్చు, మండల్ కావచ్చు, చర్చిలకు ఎవరైతే వస్తున్నారో ఆ చర్చిలకు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ పరంగా ప్రభుత్వం నుంచి ఎన్ని లబ్ధి చెందుతున్నాయి వాళ్ళని ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి. లోకల్ వాళ్ళు అయితే అంటే ఎస్సీ వాళ్ళకే రాదు కదా గవర్నమెంట్ జాబ్స్, వేరే వాళ్ళకి కూడా వస్తుంటాయి కదా. వస్తాయి, బట్ ఎస్సీ రిజర్వేషన్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్ పరంగానే మొదటి పెట్టుకుని ఏమైనా లేదు లేదు. ఇప్పుడు వన్స్ వాళ్ళు నిజంగా జన్మత ఎస్సీ క్యాస్ట్ నుంచే పుట్టినా కూడా వన్స్ వాళ్ళు ఒక్కసారి క్రిస్టియానిటీలోకి పోతేమంటే వాళ్ళకి జాబ్స్ మొత్తం రిజర్వేషన్ పరంగా క్యాన్సిల్ చేయాలి. జాబ్స్ అనే కాదు, గవర్నమెంట్ నుంచి ఏ వచ్చినా కూడా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ పరంగా రాకూడదు. బీసీసీ అన్న కేటగిరీ అంటే మీ మీద అయితే తక్కువ తక్కువ క్యాస్ట్ అని మమ్మల్ని చూస్తున్నారు, ఈ క్యాస్ట్లో మాకు అవమానం జరిగింది, మేము ఇబ్బంది పడ్డామని చెప్పి మీరు హోదా పెంచుకోవడానికే క్రిస్టియానిటీలోకి పోతున్నారు, అంటే బీసీసీ కేటగిరీలోకి వెళ్తున్నారు. కాబట్టి మీరు ఆ కేటగిరీలోకి వెళ్ళినప్పుడు మీకు ఎస్సీ రిజర్వేషన్ పరంగా వచ్చేవి ఏవైనా కూడా మీరు ఖచ్చితం వెనక్కి ఇవ్వాల్సిందే. ఇప్పుడు చాలామందికి నేను చెప్తున్నాగా, హిందూ సోదరులకు నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నా, మీరు అక్రమ గోవుల రవాణా కాడ ఎంత చూస్తున్నారో మీ గ్రామంలో కావచ్చు, మండల్లో కావచ్చు, మీకు చర్చి ఉంటే ఆ చర్చికి ఎవరెవరు వెళ్తున్నారో ఒక్కసారి చూసుకొని వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉందా, బీసీసీ క్యాస్ట్ రిజర్వేషన్ ఉందా, ఒక్కసారి ఆ క్యాస్ట్ వెరిఫికేషన్ చేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఎంత మోసం చేస్తున్నారో తెలుస్తుంది. అంటే ఇది ఒకరినిద్దరిని మోసం చేసినట్టు కాదు, క్రిస్టియానిటీలో ఉండి ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నావు అంటే నువ్వు ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్టే. అంటే మీరు రిటర్న్ కేసు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఎట్లా అయితే ఇప్పుడు ఎవరన్నా అగ్రకులాల వారు ఏదన్నా అంటే చక్కగా వాడు క్రిస్టియన్ ఉంటాడు కానీ చక్కగా పోయి ఎస్సీ ఎస్టీ కిందనే రిజర్వేషన్ మొన్న వచ్చింది, మొన్న మార్చిలో ఈ తీర్పు వచ్చింది. సో అంతకుముందు ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు ఎస్సీ వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మళ్ళీ రీ ఎంక్వైరీ చేయమంటారు మీరు? అవును మేడం, రీ ఎంక్వైరీ ఏమంటున్నా, ఇది ఇప్పుడు కాదు కదా, అంబేద్కర్ 1950లోనే క్లారిఫై చేసిండు. వన్స్ మీరు క్రిస్టియానిటీలోకి పోతేనంటే ఎస్సీ రిజర్వేషన్ మీకు వర్తించదు అని ఆయన 1950లోనే చెప్పిండు. అంటే అది ఇప్పటి నుంచి కాదు కదా, మనకు ఒక గొడవ జరిగిన తర్వాత అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ప్రజలకు అందరికీ తెలిసింది ఈ మధ్య కాలంలో. ఇప్పటికీ తెలిసినా కూడా వాళ్ళు క్రిస్టియానిటీలోకి పోకుండా ఉంటే, క్రిస్టియానిటీలో మేము లేము పోయి అంటే చర్చికి పోవడం కానీ అలాంటివి చెయ్యము అని చెప్పి వాళ్ళు ఎస్సీ హోదా మేము కల్పించుకోవాలి, మేము ఎందుట్లోనే ఉండాలి అనుకుంటే అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా చర్చికి పోకుండా ఉంటే అయిపోతుంది. లేదు మీరు చర్చికి పోయినరు అంటే మాలాంటి హిందూ సోదరులు అందరూ కూడా పోయి ఆ చర్చి కాడ వెయిట్ చేసి పలానా మనిషి మాకు గుర్తుంటాడు, మండల ఎవరెవరు చర్చిలకు వస్తున్నారు, వాళ్ళు ఏ క్యాస్ట్ పరంగా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా లేదా అని ఒక్కసారి మేము ఎంక్వైరీ చేస్తే అవన్నీ దొంగ సర్టిఫికేట్సే. అంటే బీసీసీ సర్టిఫికేట్స్ పెట్టుకోవాల్సింది, ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకొని జాబ్స్ పొందిన వాళ్ళు ఉంటారు. నేనేమంటున్నా మేడం అంటే క్లియర్గా, మీకు జాబ్ కావాలంటేనేమో క్రిస్టియానిటీలోకి అంటే జాబ్ కావాలంటేనేమో ఎస్సీ రిజర్వేషన్ పరంగా ఉండండి, జాబ్ అవసరం లేదు మాకు యేసుయే ఎక్కువ అనుకున్నప్పుడు మీరు వన్స్ మీరు మతానికి మొత్తం వ్యతిరేకమా మీరు? వ్యతిరేకం కాదు మేడం, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా కానీ హిందూ మతాన్ని వదలకుండా ఉన్న వాళ్ళు దళితులు ఎన్ని అవమాన పాలైనా కూడా దళితులు ఉన్నారంటే వాళ్ళు కదా గొప్ప వ్యక్తులు. ఏదో ఒక మాట అన్నారని మాకు అవమానం జరిగిందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి వేరే మతంలో కలిసి అక్కడి నుంచి మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ పొందాలి అని చెప్పి నిజంగా ఉన్న ఈడ అవమానాలు పడి ఇబ్బందులు పడ్డ నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుంది కదా, వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. నిజంగా మీరు ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఉండాలి అనుకుంటే మీరు ఒకటి క్రిస్టియానిటీలోకి పోతేనేమో బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, లేదు మేము క్రిస్టియానిటీలోకి పోకూడదు మాకు రిజర్వేషన్ ప్రకారం అన్ని జాబ్స్ మాకు రావాలి ఎస్సీ కేటగిరీ నుంచి అంటే మీరు క్రిస్టియానిటీని వదిలేయండి. మేము అందరూ రివర్స్ వచ్చేస్తారు, ఎవరైతే క్రిస్టియన్ మతం వారితో కన్వర్ట్ ఎవరైతే అయినారో వాళ్ళందరూ రివర్స్ వచ్చేస్తారు. నేను అదే చెప్తున్నాను మేడం, హిందూ సోదరులకు అక్రమ గోవులకు ఎంత అయితే మీరు టోల్గేట్ దగ్గర ఉంటున్నారో అది కాదు మనం చేయాల్సింది. క్రిస్టియన్ చర్చిలు ఏవైతున్నాయో ఆ చర్చి కాడ పోయి ఓ 10 మంది నిలబడండి, ఎంతమంది చర్చికి వస్తారో చూడండి. చర్చి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది, మనం కూడా పోవచ్చు. చర్చిలోకి పోయి ఒక వీడియో తీసుకొని నువ్వు ఎస్సీ రిజర్వేషన్ కింద జాబ్ సంపాదించినావు, నువ్వు ఇట్లా క్రిస్టియన్ అంటే చర్చిలకు ఎట్లా వచ్చినావు పోయి, నువ్వు చర్చిలకు వచ్చినావు అంటే ఎస్సీ రిజర్వేషన్ కాకుండా బీసీసీ రిజర్వేషన్ కింద నీకు జాబ్ రావాలి.
క్యాన్సిల్ చేసుకో అని చెప్తే అయిపోతుంది. మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారా ఎట్లా? ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నాను, ధర్మాన్ని నాశనం చేయటం వల్ల పని పడదాం అనుకుంటున్నాను మేడం. సింపుల్ చెప్తున్నాను. నేను ఎక్కడా కూడా తప్పు మాట్లాడట్లేను. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను అనుసరించాలనుకుంటున్నా. ఎందుకంటే ఇతర మతస్థులు ఈ దేశంలోకి వస్తే వాళ్ళు ఈ దేశం మీద ప్రేమ ఉండదు అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు ఆలోచన చేసి ఎస్సీ రిజర్వేషన్ని ఎవరన్నా తప్పుగా తీసుకెళ్తే, అంటే క్రిస్టియానిటీలోకి పోయి ఈ ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి వీలు లేదని ఆయన అందుకే చెప్పిండు. అంటే నేను చనిపోతే నా శవం కూడా క్రిస్టియానిటీలో కలవదని ఎందుకు చెప్పిండు అంటే, ఇతర మతస్థులు ఇతర దేశం నుంచి వచ్చేవి ఏవైనా కూడా ఇవాళ కాకుండా రేపు పొద్దుగాల 30 అంజలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నేను ప్రజలకు తెలియాలి, హిందూ సంఘాలకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. యూత్ ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఆ టోల్ గేట్ల కాడ కాదు చర్చిల కాడ ఉండండి అని చెప్తున్నా. క్లియర్ చెప్తున్నా, చర్చిల కాడ 10 మంది ఉండండి. ఎట్లా మీ క్యాస్ట్ ఏంది? బీసీ డి. అంటే మీ పైన కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన అట్రాసిటీ కేసులు ఫైల్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీరు ఇంకా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది కదా మరి? అవును, ఇప్పుడు ప్రెసిడెంట్ నా మీద 3 కేసు పెట్టిండ్రు. అది కంప్లైంటే, కేసు దాకా పోలే. అందులో ఒక అబ్బాయి క్రిస్టియన్ మామూలుగా. ఆ అబ్బాయి క్రిస్టియన్ అన్నప్పుడు చర్చికి పోతుండో, ఇంట్లో ఫొటోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నా మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది, కేసు అయిపోతుంది. డిపార్ట్మెంట్ కనీసం ఒక ఎంక్వైరీ, వాడు క్రిస్టియనా, వాడు క్రిస్టియనా లేదంటే ఎస్సీ దళిత సామాజిక వర్గంలోనే ఉన్నాడా, ఎస్సీ ఎస్టీ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ప్రైమరీ ఎంక్వైరీ అన్న ఉండాలిగా మేడం. ఇప్పుడు నేనంటే పోలేను, నేను పోతేనంటే నా స్వేచ్ఛకు భంగం కలిగించిండ్రు అనొచ్చు వాళ్ళు. డిపార్ట్మెంట్ వాళ్ళు వాడు కేసు పెట్టినప్పుడు వాడు చర్చికి వెళ్తలేడా ఒక్కసారి వెరిఫై చేసుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు అన్నవి తగ్గుతాయి కదా. నేను లాజిక్గా చెప్తున్నాను మేడం, లీగల్గా పెట్టే కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఏమన్నా అనకున్నా ఇంకా అయిపోయి సీదా మన మీద వానికి, అంటే మన మీద వానికి కోపం ఉందనుకోండి, సీదా వాడు మనం అనకపోయినా సరే నన్ను అనేసిండు విత్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఎస్సీ ఎస్టీని వాడేస్తున్నాడు. అంబేద్కర్ చెప్పిన కొన్ని సిద్ధాంతాలు ఏంటంటే, అరే భయ్ నీకు గుళ్ళకి రానియకపోతే అగ్రకులాలు నిన్ను అవమానిస్తే నువ్వు కేసు పెట్టమని చెప్పిండ్రు. ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ రాజకీయాల కోసం అంబేద్కర్ గారు చెప్పిన కొన్ని సిద్ధాంతాలని, కొన్ని మీకు ఏవైతే అధికారాలు ఇచ్చిండ్రో వాటిని తప్పుదో తీసుకెళ్తున్నారు. ఆయన పైన అభిమానాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను మేడం. అందుకే హిందూ సంఘాలకు మీరు అక్రమ గోవుల రవాణా కాదు, చర్చిల కాడ ఉంటే ఎంతమంది చర్చికి వస్తున్నారు, వాళ్ళు బీసీ ఎవరన్నా మేడం, ప్రభుత్వానికి వాళ్ళేం పెద్ద కాదు కదా, రాజ్యాంగానికి వాళ్ళేం పెద్ద కాదు కదా. ఎవరున్నా నేను క్లియర్ ఏం చెప్తాను, మీకు ఆ మతం పరదేశపు మతం కావాలి అన్నప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ పరంగా వచ్చేవి ఏవి కూడా మీరు పొందకూడదు. బీసీసీ కేటగిరీ అప్పర్ క్యాస్ట్ పరంగానే వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. నిజంగా ఎన్నో బాధలను అనుభవిస్తూ కష్టాలను అనుభవిస్తూ వాళ్ళు ఏదైతే దళిత వర్గంలో ఉన్నారో, నిజంగా దేవుళ్ళను మొక్కుతున్నారో, కొలుస్తున్నారో, అభిమానిస్తారో వాళ్ళకు జాబ్స్ రావాలంటున్నాను నేను. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాటిని అనుసరించమని చెప్తున్నా మేడం. నేను లీగల్గా నేను చెప్తున్నా, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాటిని అనుసరించమని చెప్తున్నా. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చేసింది, ఒక తీర్పు ఇచ్చేసింది, ఇచ్చినాక మనం పోయి ఇంకా ఇప్పుడు పాస్టర్స్ కూడా మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ చేతిలో ఎస్సీ రిజర్వేషన్ పెట్టిండ్రు అనుకోండి, ఒరే నువ్వు మతం మారుతావా లేకుంటే నీ మీద లేదు, వాళ్ళు సింపుల్గా మతం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మనం ఇస్తే సీదా ఇప్పుడు నన్నే అంటారు, ఒరే నువ్వు మతం మారుతావా లేదంటే ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టాలా. నీ ఇంటికి వచ్చి అంటారు, నువ్వు మతం మారుతావా లేదంటే ఎస్సీ ఎస్టీ కింద నన్ను ఈ మాట అన్నావు ఆ మాట అన్నావు అని చెప్పి కేసు పెట్టాలా అని చెప్పి డైరెక్ట్ బెదిరిస్తారు. ఎంతమంది మారచ్చు? నేను అదే లాజిక్లో అడుగుతున్నా. ఇప్పుడు అంబేద్కర్ గారు 1950లోనే ఎస్సీ రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో నిజమైన వారికి ఇచ్చి, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వర్తించదని చెప్పిండ్రు. అదే రూల్ని నేను అప్లై చేయమంటున్నా. ఆ చర్చిల కాడికి పోతే మీ లోకల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయో ఆ చర్చిల కాడ చర్చికి ఎవరు వెళ్తారో ఆ వెళ్ళిన వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ క్యాస్ట్ ఉందా లేదంటే బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా వెరిఫై చేయమంటున్నా. లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి, సార్ వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, బీసీసీ క్యాస్ట్ పరంగా ఉండాలి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ క్రిస్టియానిటీలో అంటే క్రిస్టియన్స్ చర్చికి వెళ్తున్నారు,
బట్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలనే ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఒక కేసు పెట్టండి. అప్పుడు చాలామంది తగ్గుతారు మేడం. ఒక్కటి మనం ఇట్లా పెట్టినాము అంటే మీరు చూడండి ఆ చర్చిల కాడ ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది చర్చి కాడ పోయి నిలబడి భయం అరే మొదలైతది, మార్పు కూడా వస్తది. ఒక్క 10 మంది చర్చి కాడ పోయి నిలబడి నువ్వు చర్చికి వచ్చినావు అంటే బీసీసీ తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకురా, చర్చిలో నువ్వు బీసీసీ వెళ్ళిపో, బీసీసీ సర్టిఫికేట్ చూపించి చర్చిలకు, ఎస్సీ సర్టిఫికేట్ చూపించి నువ్వు చర్చిలకు పోయినా అంటే నీ మీద కేసు అవుతుంది, పెద్ద కేసు అవుతుంది, ఫ్రాడ్ కేసు అవుతుంది. నీకు జాబ్స్ రాని, లేదంటే ఇంతకుముందు ఏమన్నా లబ్ధి గవర్నమెంట్ నుంచి లబ్ధి చెందినా కూడా అవి మొత్తం నువ్వు తప్పుదోవ తీసుకెళ్ళినట్టే ప్రభుత్వాన్ని. అంటే నీకు ఇంటర్నల్ తెలిసి కూడా తప్పుదోవ తీసుకెళ్ళినట్టే. ఇలాంటివి ఒక్కసారి వెరిఫై చేయండి. ఆ చర్చిల కాడ హిందూ సోదరులు వెయిట్ చేయండి అని చెప్తున్నాను. ఇది లీగల్గా ఉన్న వాటిని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను, వేరే ఏం లేదు. ఇప్పుడు ఆ గోవుల కాడికి మనం పోతేనే అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి చర్చిలలో వీళ్ళు రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని ఇంత మోసం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా యువత కూడా ఆ చర్చిల కాడ పోయి నిలబడి నువ్వు పలానా మనిషివి, నువ్వు చర్చికి వస్తున్నావు కానీ ఒక టీచర్ జాబ్ చేస్తున్నావు, ఇంకో వేరే వేరే జాబ్స్, ప్రభుత్వ జాబ్స్ చేస్తున్నావు, ఏ రిజర్వేషన్ పరంగా నీకు జాబ్ వచ్చిందని ఎంక్వైరీ జస్ట్ అడగమని చెప్తున్నా మేడం. నేను అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నా లోకల్లో నేను ఎవరైనా ఉన్నారా అనుకో, నేను పర్టికులర్గా చూసిన అనుకో, చర్చికి పోతుంటే నేను పక్కా ఆపుతా, నువ్వు బీసీసీ సర్టిఫికేట్ ఉందా, ఎస్సీ సర్టిఫికేట్ ఉందా చూపి పోయి అని అడుగుతా. సిటిజన్ గా ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిస్తారు. అడగడానికి ప్రాథమిక హక్కు ఉందిగా మేడం. అడుగుతాను, నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు అంటేనేమో చర్చికి పోయి ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటావు, ప్రభుత్వాన్ని మోసం చేస్తలేవు అంటే గాన చర్చికి పోయినా కూడా బీసీసీ సర్టిఫికేట్ నీతో ఉంటుంది, అవి చూపించమంటున్నా నేను అనేది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితం ఒక్కసారి టైం తీసుకొని ఆ చర్చ. మళ్ళీ ఇట్లనే కంటిన్యూ అవుతుంటది, ఫ్రాడ్ కేసెస్ కూడా కావాలంటారు. హిందూ ధర్మము వచ్చినా రాకున్నా రూల్స్ కొన్ని పాటించగలిగితే గాన పరమతాన్ని ప్రేమించే వాళ్ళు తగ్గుతారని నేను చెప్తున్నాను. రూల్స్ రాజ్యాంగం ఏం చెప్పిందో అదే చెప్తున్నాను. మళ్ళా క్రిస్టియన్స్ని ఇట్లా అన్నారు, లేదంటే అట్లా అన్నారు అంటలేను. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో వాటినే నేను ఒక్కసారి మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇప్పుడున్న యూత్ ఏం చేస్తారు, ఇవాళ నేను చెప్తున్నాను, యూత్ అందరు ఏం చేస్తారు, జస్ట్ పోయి ఎక్కడైతే 10 మంది ఆ చర్చి కాడ ఆదివారం కాడ నిలబడ్డామనుకో, జస్ట్ ఎవరెవరు చర్చికి వచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్సా, లేదంటే బీసీసీ సర్టిఫికేట్ ఉందా, ఎస్సీ సర్టిఫికేట్ ఉందా, అన్నీ తెలుస్తాయి. ఎంతమంది చర్చికి వచ్చేటోళ్ళు కూడా లెక్క తెలుస్తుంది అంటున్నాను నేను క్లియర్ కట్గా ఉన్నాను మేడం. ఇది హిందూ సోదరులు ఖచ్చితం చేస్తే చర్చికి వచ్చేటోళ్ళ సంఖ్య ఎంత ఉందనేది తెలుస్తుంది. 1000 మంది ఉండాలి మామూలుగా చర్చి పెట్టాలంటే, జస్ట్ ఉదాహరణకు 50 మంది ఉన్నా కూడా చర్చి కడుతున్నారు. ఎందుకు? ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, వాటిని దుర్వినియోగం చేసుకొని చర్చి కడుతున్నారు. మళ్ళీ పేద ప్రజలు వస్తే వాళ్ళతో 50-100 వేయండి మీకు దేవుడు కరుణిస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళతో కూడా వసూలు చేయడం షురు చేశారు. ఇది తప్పు అన్న ఆలోచనతోనే రాజ్యాంగబద్ధంగా ఉన్న వాటిని ఒక్కసారి చెక్ చేయండి. మీరు ఆ చర్చిల కాడికి యువత కానీ ప్రజలు కానీ చెక్ చేయండి. మీ మీద ఎవరైనా తప్పుడు కేసు పెట్టినా, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా వాడు క్రిస్టియనా, నిజమైన దళితుడా అని చెక్ చేయండి అని చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. డిపార్ట్మెంట్ కూడా వీటిని క్లియర్గా వెరిఫై చేయాలి. మొన్న నా మీద ఒక కేసు అయింది, ఎఫ్ఐఆర్ కాలేదనుకున్నాం, కేసు పెట్టిండు, వాడు ఎస్సీయా లేదంటే బీసీసీ కేటగిరా చెక్ చేయమని చెప్తున్నాను మేడం. అంతకు మించి ఏం లేదు.